వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. ఈ బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం. సో ఇంత టేస్టీగా ఉన్నప్పుడు మనం కూడా తప్పకుండా ట్రై చేయాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనకి కావాల్సింది బీరకాయ అండి. ఒక బీరకాయ తీసుకున్నాను. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 టమాటాస్, అలాగే కొంచెం కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కావాలండి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకుని దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఒక 5 నుంచి 6 పైగానే తీసుకున్నానండి పచ్చిమిర్చి. పచ్చడికి కొంచెం స్పైసీగానే కావాలి కాబట్టి. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఒకేసారి యాడ్ చేసేసుకుందాము. ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేసి మెత్తగా కొంచెం టమాటా మగ్గేలాగా ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కావాల్సింది బీరకాయ అయితే పైన లేయర్ అయితే నేను పూర్తిగా తీయలేదండి. కొంచెం ఉన్నట్టు లేనట్టు తీసాను తోలు. అలా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనము బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. బీరకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుందామండి. వెల్లుల్లి నేను 6 నుంచి 7 వెల్లుల్లి దాకా తీసుకున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేదా అంటే స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్ చట్నీకి చాలా బాగుంటుంది కాబట్టి నేను వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఇంకా చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. నేను చింతపండు అయితే యాడ్ చేయట్లేదు దీంట్లో. ఆల్రెడీ టమాటాస్ సరిపోతుంది కాబట్టి నాకు ఆ పులుపు సరిపోతుంది. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసేసి ఒకసారి మూత పెట్టేసేద్దాము. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేస్తే మంచిగా కుక్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఎంత ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. సో కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం వాటిని తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్లా కాకుండా అండి, కచ్చా పచ్చగా పచ్చడికి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా పట్టుకోండి. మిక్సీలో 1 లేదా 2 తిప్పులు తిప్పగానే అది కచ్చా పచ్చగా అయిపోతుందండి. ఆ విధంగా అయితే సరిపోతుంది. మరీ స్మూత్ పేస్ట్లా అయితే పచ్చడి చేయొద్దు. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కచ్చా పచ్చగా పట్టుకోండి. ఏ కడాయి అయితే నేను ముందుగా యూజ్ చేశానో అదే కడాయిని మళ్ళీ వాడుతున్నానండి. దాంట్లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఆనియన్స్ నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొంతమంది పచ్చిగా కూడా వేసుకుంటారు పోపులో మిక్స్ చేయకుండా. నేనైతే ఆయిల్లో ఫ్రై చేయాలనుకుంటున్నాను. సో ఒక ఆనియన్ అయితే సరిపోతుంది పోపుకి కాబట్టి. సో వాటిని మంచిగా కొంచెం ఫ్రై చేసుకుందాం. మరీ ఓవర్గా కాకుండా కొంచెం నార్మల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి. మీ దగ్గర ఎండిమిరపకాయలు ఉంటే ఎండిమిర్చి యాడ్ చేసుకోండి, లేదు అంటే చిల్లీ ఫ్లేక్స్. నా దగ్గర అయితే ఆప్షన్ లేదండి, అక్కడ ఎండిమిర్చి లేదు కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉంటే ఎండిమిర్చి వేసుకోండి. ఒక 2 నుంచి 3 ఎండిమిర్చి సరిపోతుందండి. వాటిని కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా చట్నీ పట్టేసుకున్నాం కదండి మిక్సీలో, నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఆ చట్నీ అంతా. ఇప్పుడు ఆ బౌల్లోకి ఈ పోపును కూడా వేసేసుకుందాము.
పోపు వేసిన తర్వాత మన బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పుడు దాకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.